నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా వినతులపై సత్వర చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదుల విభాగంలో పాల్గొని అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన. పంట కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులు వర్ణనాతీతం. సమస్యల పరిష్కారంలో స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. రైతులపై కనీస చిత్తశుద్ధి లేదని ధ్వజం. ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్. డిమాండ్ల పరిష్కారమే ధ్యేయంగా వివిధ పార్టీలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో బీజేపీ ధర్నా. ప్రజలు అందించే వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజలు అందించే అర్జీలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన అర్జీదారుల వినతులను స్వీకరించి వారి సమస్యలను ఆలకించారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కారం చూపే దిశగా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. వినతులకు సంబంధించిన వివరాలను ఫిర్యాదుదారులకు తెలియచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ శ్రవంతి, డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పత్తి, సోయా, మొక్కజొన్న విక్రయాల్లో నిబంధనలు సడలించి మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతి పత్రం అందించారు. జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో సోయాబీన్ పంట నాణ్యత కొద్దిగా దెబ్బతినడం వల్ల కొనుగోలు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పంటను విక్రయించేందుకు రైతే రావాలన్న నిబంధనలు ఉండడంతో వృద్ధులు, కొంతమంది మహిళలు రాలేని పరిస్థితి ఉందని, ఇటువంటి సమయంలో వారి కుటుంబీకులకు అవకాశం కల్పించాలని కోరారు. పత్తి పంటలో 12 క్వింటాల వరకు విక్రయించేందుకు అవకాశం ఉండేదని, దాన్ని 7 క్వింటాలకు కుదించడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 క్వింటాళ్ల పరిమితికి సన్నద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి పరిస్థితులను వివరిస్తూ లేఖ రాస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాలపై మంత్రి సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అతివర్షాల వల్ల ఈ సంవత్సరం రైతులు పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి పత్తి గత సంవత్సరం ఉన్నటువంటి 12 క్వింటాలని 7 క్వింటాలకు అయిందని రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. ఆ విషయం మీద ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి అధికారులందరితో కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా టెక్స్టైల్ మినిస్టర్ గారికి, గిరిరాజ్ సింగ్ గారికి ఆ విషయం అంతా కూడా మాట్లాడి సంబంధిత సెక్రటరీతో కూడా మాట్లాడడం జరిగింది. రైతుల దగ్గర పండించినటువంటి పంటను 12 క్వింటాల్లో కనీసం సీసీఐ కొనుగోలు చేయాలని దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వెంటనే పంపాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రి గారిని కలిసి కేంద్ర ప్రభుత్వం కొనడానికి సిద్దంగా ఉన్నది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని మంత్రి గారిని కూడా కోరడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఉత్తరం ఈ రోజే రాస్తానని చెప్పారు. ఒక 2 రోజుల లోపల, ఇవాళ రేపు లోపల 7 క్వింటాల నుంచి 12 క్వింటాలు కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది కాబట్టి ఆ యొక్క సమస్య పరిష్కారం అయిపోతుంది. మరి అదేవిధంగా యజమాని వచ్చి తమ్ పెట్టాలన్నటువంటి, వేలిముద్ర వేయాలన్నటువంటి ఆ యొక్క నియమ నిబంధనలు కూడా మార్చాలని కోరగా దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాయమని చెప్పింది రాష్ట్రాన్ని. ఆ విషయంలో కూడా మంత్రి గారు ఉత్తరం రాస్తానని చెప్పారు. ఆ విషయం ఒక 2 నుంచి 3 రోజుల లోపల పరిష్కారం అయితే ఆశిస్తాను. సోయా పంట కొనుగోళ్లలో వేలిముద్ర నిబంధనలు తొలగించి గతంలో మాదిరిగా ఓటీపీ విధానాన్ని అమలు చేయాలని, రైతులకు మేలు చేసేలా నిబంధనలు సడలించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న డిమాండ్ చేశారు.
సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అలాల జై, ఇజ్జగిరి నారాయణ, గణరత్ రమేష్, రాజన్న, గంగయ్య, స్వరూపరాణి, ధమ్మపాల్ తదితరులు పాల్గొన్నారు. రైతులపై కనీస చిత్తశుద్ధి లేని ఆదిలాబాద్ ఎంపీ ఎమ్మెల్యేలు అనవసర రాద్ధాంతం చేస్తూ అన్నదాతలను పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్రం పరిధిలోని ఫసల్ బీమా యోజన గురించి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. తేమ శాతం నిబంధనలతో రైతులు ఓవైపు అల్లాడుతుంటే ఎంపీ ఎమ్మెల్యే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తేమ నిబంధనల గురించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా ఎంఎస్పీ సూత్రాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిపేలా శ్రద్ధ వహించకుండా రైతులపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఫసల్ బీమా యోజన గడువు పూర్తయిన తర్వాత ప్రస్తుతం రాద్ధాంతం చేస్తే ఫలితం ఏంటన్న ఆయన, పథకం ప్రీమియం తామే కడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే రైతులను వాడుకుంటున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీళ్లతో ఉన్న సోయాను సైతం కొనుగోలు చేశామని, సోయా పంటకు తేమ నిబంధననే ఉండేది కాదన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి తరపున బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని స్పష్టం చేశారు. రైతు సంక్షేమాన్ని విస్మరిస్తే ఎంపీ ఎమ్మెల్యేలను రోడ్లపై తిరగనివ్వమని హెచ్చరించారు. మీ బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడినరా? నిజంగా నువ్వు రైతులకు చెప్పినావు, మోసం చేసినావు, నువ్వు ప్రీమియం కడతలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి మీ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడినరా? నిజంగానే చెప్పిన మాట ఈ రేవంత్ రెడ్డి మోసం చేస్తే నీకు కేంద్రం అనుకుంటే, మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా కేంద్రం నుంచి వచ్చే పథకాలని మేము ఆపెడతాం. ఎన్ని లేవు మరి ఇలా కేంద్రం ఇచ్చే పథకాలు? ఆ పథకాన్ని మీరు ఆపెడితే పక్కా ఫసల్ బీమా యోజన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తలేని అంటున్నావు కదా, ఆపేది. కేంద్రం ఇచ్చే పథకాలను రైతులు 70% మంది రైతులు ఈ దేశంలో ఉన్నారు. వాళ్లకు చేస్తానమాట రేవంత్ రెడ్డి అబద్ధం ఆడిండని చెప్పి నువ్వు ఏదైతే ఇక్కడ కలెక్టర్కి ఇస్తున్నావో, మీ కేంద్రం చేతిలో ఉన్నాయి కదా. ఈ రాష్ట్రానికి ఇచ్చే నిధులు అనేక పథకాలు కూడా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ ఉన్నాయి కదా, ఒక్కసారి ఆపెట్టుండి. ఈ 70% మంది రైతుల కంటే ఎక్కువనా? ఇంతకంటే పెద్ద సమస్య ఉంది అసలు? రైతుల కంటే ఎక్కువ సమస్య. వీళ్ళు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు, అప్పుల పాలై చేస్తున్నారు. ఇదా మీ దొంగ నాటకాలు, దొంగ డ్రామాలు? ఎంపీని ఎమ్మెల్యే గారికి ఇప్పటికైనా హెచ్చరిక చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రేపటి నుంచి ఏ గ్రామానికి ఇంత మీరు ఫస్ట్ రైతుల సమస్య పట్టించుకోవాలా. సోయాబీన్ గురించి, పత్తి గురించి పట్టించుకొని మీరు రైతులకు న్యాయం చేసేంతవరకు కేంద్రం రాష్ట్రం మీద మీరు డొప్పించుకొని ఎవరికోడు తప్పించుకుంటుంటే మీ బాపుని వదలం, మీ తాత మిమ్మల్ని వదలం. మీకు రైతులు ఓట్లు వేయలేదు ఆదిలాబాద్ వాళ్ళు. ఆదిలాబాద్ రైతులు మీకు ఓట్లు వేస్తేనే కదా మీరు గెలిచింది. అందుకొరకే మా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఇళ్ళ కూడా మా కార్యకర్త జైనత్లపై అడగండి, లేకపోతే మార్కెట్ బంద్ పెట్టిద్దాం. రైతులతో మాట్లాడండి, ఎన్ని రోజులైనా ఉందాం. రైతులతోటి రైతుల ఓట్లతోటి గెలిచినాం, రైతుల ఓట్లతోటి కీడికి వచ్చినాం. ఇవాళ రైతుల కొరకు మన ప్రాణం పోయినా పర్వాలేదు, దేనికన్నా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం. ఇప్పటికైనా ఎంపీ ఎమ్మెల్యే ఖబర్దార్, మీ ఇండ్లని ముట్టడే కాదు రోడ్డు మీద ఎక్కడ తిరగనియ్యం. మీరు పార్లమెంట్కి వండి, పార్లమెంట్ తీసుకెళ్ళండి ఢిల్లీకి. ఆ 10 క్వింటాల్స్ తీపించుకోండి. తేమ శాతం సోయాబీన్కు తేమనే ఎప్పుడు పెట్టపియాలి, తేమ లేకుండానే కొనిపించినాం మేము. ఒక కౌటర్ రైతు నాకు జ్ఞాపకం ఉంది, ఇట్లా పచ్చి ఇలా గోడాంలు ఖాళీ లేవని, గోడాంశాలలో ఖాళీ చేసుకుంటలేరని ఈ దగలుబాజీ మాటలు చెప్పి ఈ రకంగా రైతులను మోసం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఎప్పటికి కూడా రైతుల పక్షాన ఉంటాం. రైతులారా దయచేసి మీరు ఏమాత్రం కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇలా కిసాన్ యాప్ పెట్టిరు. ఏం యాప్ అది? కపాస్ కిసాన్ యాప్ కూడా 24 గంటలు ఓపెన్ ఉంటలేదట. అది రాత్రి 10 గంటలకే బంద్ పెడుతున్నారు. 24 అవర్స్లో ఆన్లైన్లో ఏ రైతుని అప్లై చేసుకోవచ్చు.
ఎందుకు 10 గంటల రాత్రికి ఎందుకు బంద్ పెడుతున్నారు? పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం అన్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన నేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో నాయకులు విజయ్ బోయర్, వేదవ్యాస్, రామ్దాస్ నాక్లే, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వారి కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు భరోసా సైతం విడుదల చేయకపోవడంతో పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో పార్టీ తరపున పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశానికే వెన్నుముక్కైనటువంటి రైతు ఈరోజు ఎన్ని కష్టాలలో ఉన్నారు ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం తెలియడం లేదు. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలో కూడా చిల్లి గవ్వ రూపాయి కూడా పడలేదు. అదేవిధంగా ఏదైతే ముందే రైతు నష్టాలలో ఉండి ఇప్పుడు ఏదైతే రబీ సీజన్ వచ్చింది, రబీ సీజన్కు సంబంధించిన రైతు భరోసా కూడా ఇప్పటి వరకు రాకపోవడం చాలా దురదృష్టకరం. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అస్మిత్ అథ్లెటిక్ లీగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఇటువంటి వేదికలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుంటూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. అథ్లెటిక్స్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి జాతీయ స్థాయిలోనూ రాణించాలని డీసీసీబీ చైర్మన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి అన్నారు. సోమవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అస్మిత్ అథ్లెటిక్స్ లీగ్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో అండర్-14, అండర్-17 బాలికలకు పరుగు, లాంగ్, హై జంప్, జువెలిన్ త్రో, డిస్కస్ త్రో, షాట్ పుట్ తదితర విభాగాల్లో పోటీలను నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అస్మిత్ లీగ్ రాష్ట్ర అబ్జర్వర్ వినోద్, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిట్ల రాజేష్, కోశాధికారి రాకేష్, పీఈటీ సంఘం కార్యదర్శి సాయి, నాయకులు మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అన్నారు. బాలికల క్రీడలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అస్మిత్ పేరుతో క్రీడలు నిర్వహిస్తోందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అథ్లెటిక్స్ విభాగంలో క్రీడాకారులకు తగు ప్రోత్సాహం అందిస్తూ వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఖేలో ఇండియా అస్మిత అనే కార్యక్రమం ఈరోజు మహిళలకు తీసుకొని, ఆడపిల్లలకు తీసుకొని ఈ కార్యక్రమం కేంద్రంలో ఉన్న ఇండియా ఒలింపిక్, కేంద్రంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీకి ఈరోజు తీసుకోవడం జరిగింది. తప్పకుండా మన జిల్లా నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి రాష్ట్రం నుంచి దేశం దాకా పోయే అవకాశం మీరు సాధించుకోవాలని చెప్పి, రేపు ఒలింపిక్ కూడా అందరు తయారు కావాలని చెప్పి, ఇక్కడ నేషనల్ ప్రోగ్రామ్ కూడా, నేషనల్ స్టేట్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ మా రాజేష్ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఎప్పుడు పెట్టినా కూడా తప్పకుండా మనం ఈ యొక్క కార్యక్రమం తీసుకొని మన జిల్లాని ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా, మన జిల్లాని ఈరోజు ఇండియా పటంలో చూపెట్టేందుకు మనం ఎన్ని కష్టాలైనా మన జిల్లా వాసులను తీసుకుందాం. ఆ కష్టాల్లో నేను కూడా పాల్పంచుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బేలా మండల కేంద్రంలో సోమవారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా తేమ నిబంధనలను సడలించాలని ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి అన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా పత్తి పంట దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్నాయని, తేమ నిబంధనలతో రైతులు నష్టపోతున్నందున
నిబంధనలను సడలించి కొనుగోలు చేపట్టాల్సిన అవసరం ఉందని జైనత్ బేలా మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి అన్నారు. బేలా మండల కేంద్రంలో సోమవారం పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా తూకం యంత్రాలకు పూజలు చేసిన అనంతరం తొలి రైతును సత్కరించారు. కార్యక్రమంలో సిపిఓ సుధీర్, జిన్నింగ్ యజమాని సలీం, మార్కెట్ వైస్ చైర్మన్ సావాపురే విలాస్ పటేల్, మార్కెట్ కమిటీ అధికారులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. रामू वो तो अरे बाबा क्या शेर मेरा ना जाई पे पूजा पूरा नाक खराब ना ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి మాట్లాడుతూ బేలాలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం పత్తి పంటలో తేమ శాతం అధికంగా చూపుతోందని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందన్నారు. పత్తి దిగుబడి తగ్గి రైతులు కష్టాల్లో ఉన్న నేపథ్యంలో వారి పరిస్థితికి తగ్గట్లు కొనుగోలు చేపట్టాలన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏదైతే సీసీఐ పత్తి కొనుగోలు చాలా అయిందో దీనికి నిన్న మొన్న రైతులు నింపుకొచ్చిండ్రు. అది 16, 17 చూపెడుతున్నది, 18 దాకా చూపెడుతున్నది. కాబట్టి ఇవో ఖాళీ వేసినాక కూడా వాళ్ళు వేసుకుంటూ 4-5 దిగిపోతే వాళ్ళకి ఎండ వెళ్ళింది. ఇక దాన్ని ఇది అద్దు అది అద్దని వాళ్ళు సీసీఐ ఆఫీసర్ మాత్రం ఇది అంటే మంచిగా ఉన్నది. ఒకటి ఫస్ట్ బండి కాడికెళ్ళి 100 బండ్లు తీసుకుంటారు కదా, ఆ బండ్లు ఉన్నాయని పొద్దున షకావి వేసుకోవాలా. షకావి వేసినాక సాయంత్రం ఇయ్యాల నింపుకొచ్చినాయి వస్తాయి. 18 ఉన్నా 12 దాకా వస్తాయి. ఇక అవి పెట్టిన బండ్లు పూర్తిగా 10 చూస్తాం, 30 చూస్తాం, తర్వాత సాయంత్రం 30 చూస్తామంటే అది కుదరది. రైతు తరపున ఓ రైతు బిడ్డగా నేను ఒక చైర్మన్గా నేను మాట్లాడేది రైతుల తరపున ఉంటాం మేము. ఎందుకంటే కంపల్సరీ 100 బండ్లకు 100 బండ్లు చెకప్ చేసుకోవాలి వచ్చంటే. తర్వాత సాయంత్రం తక్కువ అయితే వచ్చిన కొద్దీ తీసుకొని ఒక రైతులకు కూడా పత్తి ఎక్కువ కాటన్ వెళ్ళట్లేదు, తక్కువ వెళ్ళేట్టున్నది. మొన్నటి మనసుకు దీనికి పత్తులని చెడిపోయినాయి. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా మాత్రం తీసుకొని ఒక రైతుల్ని ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, ఫైల్స్,
ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జైనత్లోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగాయి. వేడుకల్లో ముఖ్య ఘట్టమైన శోభాయాత్రను తిలకించేందుకు వచ్చిన అశేష భక్త జనవాహినితో జైనత్ మండల కేంద్రం సందడిగా మారింది. జిల్లాతో పాటు పక్కనున్న మహారాష్ట్ర నుండి సైతం వేలాది సంఖ్యలో భక్తులు తరలిరాగా రథోత్సవ వేడుకలను కనులారా వీక్షించేందుకు జనం ఉత్సాహం చూపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రథోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేద పండితుల సమక్షంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం భక్తుల జేజేల నడుమ రథోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. హరినామ స్మరణ నడుమ ఉత్సవ విగ్రహాన్ని రథంపైకి తీసుకువచ్చి శోభాయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. మహిళలు కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా ఉత్సవాల్లో పాల్గొనగా భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవిందుడి నామస్మరణ చేస్తూ ఉత్సవంలో భాగస్వామ్యులయ్యారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథోత్సవం కనుల పండువగా సాగింది. భజన సంకీర్తనలు, భక్తుల కోలాటాల నడుమ శోభాయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగగా భక్తులు రథాన్ని దర్శించుకొని పునీతులయ్యారు. దారి పొడవునా వేలాదిగా తరలివచ్చిన భక్తజనం నారాయణుడిని స్మరించుకుంటూ శోభాయాత్రలో పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. దివ్యాంగులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ నిరసన నినాదాలు చేశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని నేతలు పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎన్పీఆర్డీ గౌరవ అధ్యక్షులు బండి దత్తాత్రేయ అన్నారు. సోమవారం ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి పలు డిమాండ్లను వెల్లడించారు. 2022లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను విడగొట్టి సేవలను అందించేలా జీవో 34ను విడుదల చేశారని, జీవో అమలుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దివ్యాంగులకు పెంచిన పెన్షన్ ఇవ్వాలని, పక్కా ఇండ్లు అందించి ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్డీ సంఘం నాయకులు ఆరిఫా, ఆషన్న తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక వికలాంగుల శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి జీవో 34ని తీసుకురావడం జరిగింది. ఆ జీవోని ఇప్పటి వరకు కూడా దాన్ని అమల్లోకి తీసుకురాలేదు. ఎందుకంటే 2 శాఖలు కలిపి పని ఇబ్బందుల వల్ల వికలాంగులకు అన్యాయం జరుగుతున్నది. వాళ్ళకి సంక్షేమ శాఖ సంక్షేమం ద్వారా సాయం అందించే విషయంలో పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది. అందుకని వాళ్ళకి సంక్షేమం అందాలంటే వికలాంగుల శాఖని ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పి 22లో ఏదైతే జీవో 34ని తీసుకురావడం జరిగిందో దాన్ని ఇప్పటి వరకు 3 సంవత్సరాలైనా అమలు చేయకపోవడం శోచనీయం. ఈ ప్రభుత్వం వెంటనే
దాన్ని అమలు చేసేదానికి పూనుకోవాలా, వికలాంగులకు న్యాయం చేయాలా. వికలాంగుల పింఛన్ మీ ప్రభుత్వం పెంచుతుందని చెప్పారు, వికలాంగుల పింఛన్ పెంచాలా. అదే ఇది పక్కా ఇండ్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలా. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమము వికలాంగులకు అందే విధంగా శిశు సంక్షేమ శాఖ నుండి విడగొట్టి వికలాంగుల శాఖని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ సంక్షేమ కార్యక్రమం వికలాంగులకు అందేలా చేయాలని చెప్పి మేము కోరుతాం. తాంసీ మండలం ఈదుళ్ల సావర్గాంలో ఆదిలాబాద్ తొలి ఎమ్మెల్యే స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ దాజీ శంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు ఆయన చిత్రపటం వద్ద ఘనంగా నివాళి సమర్పించిన తర్వాత దాజీ శంకర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. తాంసీ మండలం ఈదుళ్ల సవర్గాంలో ఆదిలాబాద్ తొలి శాసనసభ్యులు స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ దాజీ శంకర్ 39వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ముడుపు నళినిరెడ్డి, విలాస్లు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీనియర్ నాయకులు సత్వాజీ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం దాజీ శంకర్ స్మారక స్తూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవిదాస్, అమీనా ఖాన్, కుంటాల రాములు, మహబూబ్ ఖాన్, కేశవ్, అరుణ్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి విలాస్లు మాట్లాడుతూ దాజీ శంకర్ పోరాట పంథాను స్మరించారు. ప్రస్తుతం సాగుతున్న అవినీతి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు అవసరమని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాడుతున్న సిపిఐ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించండి. త్యాగాలు చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ ఆదరించండి, బలోపేతం చేయండి. రాబోయే కాలంలో కమ్యూనిస్టుల కాలమే. ఎందుకంటే ప్రజలందరూ చూసిండ్రు ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా అవినీతి చేయడం జరుగుతుంది, అందరు చూస్తుండ్రు. కాబట్టి ప్రజలకు ఈరోజు దాజీ శంకర్ గారికి నివాళులు అర్పించాలంటే కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయాలి, వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1941 కుచిలాపూర్ గ్రామం, ప్రస్తుతం తలమడుగు మండలం. ఆ గ్రామంలో రామకృష్ణ శాస్త్రి గారు దాజీ శంకర్ గారికి మొట్టమొదలు సిపిఐ పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఆ సభ్యత్వం తీసుకున్నాక జిల్లాలో ఇద్దరే ఆదిలాబాద్ జిల్లా తిరుగుతూ గ్రామాన తిరుగుతూ అనేక మంది నాయకులు తయారు చేశారు. వారికి తోడుగా కస్తాల రామకృష్ణ గారు, డాక్టర్ బొల్లెనవారు గారు, పశెట్టి గంగారాం గారు, వన్నెల ఎల్లన్న గారు, ఇంకా అనేక మంది యోధులు, నాయకులు, పెద్దలు చాలామంది వారికి సహకారంతో ఇలా సిపిఐ పార్టీని బలోపేతం చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఒక సిపిఐ పార్టీని ఒక పటిష్టంగా వేయడం జరిగింది. టీఎస్ఏటీ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో స్టూడెంట్ యాన్యువల్ కాంపిటీషన్ జిల్లా స్థాయి పోటీలను పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1లో సోమవారం నిర్వహించారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలను నిర్వహించగా ఇందులో ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. వ్యాసరచన పోటీలలో మేడిగూడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన అన్వేష్ ప్రథమ బహుమతిని సాధించాడు. ఉపన్యాసంలో ఆడా జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ఎస్ వాణి, క్విజ్లో జెడ్పీఎస్ఎస్ ఇంద్రవెల్లి విద్యార్థి నాగచైతన్య రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలకు అతిథులు సర్టిఫికెట్లు, మెమెంటోలను అందించి అభినందించారు. న్యాయ నిర్ణేతలుగా జూనియర్ లెక్చరర్లు నగేష్, రవికుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గోపాల్ సింగ్ తిలావత్, ప్రధాన కార్యదర్శి గడ్డం శశికళ, ఎంఈఓ సోమయ్య, డీసీబీ సెక్రటరీ గజేందర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నీలాదేవి, అశోక్, ఆనంద్, సులోచన, పద్మజ, సరోజ, సెక్టోరల్ అధికారి రఘురమణ, ఏఎంఓ అజయ్, టీటీయూ అధ్యక్షులు సుదర్శన్, ఉపాధ్యాయులు మహేందర్, అనిత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు, న్యాయ నిర్ణేతలకు, కార్యక్రమ నిర్వాహకులు, జిల్లా ఇన్ఛార్జ్ గడ్డం శశికళ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాకవి అందశ్రీ అకాల మరణం తెలంగాణ రాష్ట్రానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ సిపిఎం పార్టీ కార్యాలయంలో సంతాప సభ జరిపారు. ఈ సందర్భంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ అధికారిక గీతాన్ని రాసిన అందశ్రీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో జీవించి ఉంటారన్నారు. బడికి పోయి అక్షరాలు నేర్వని ఆయన సమాజం అనే బడిలో అక్షరాలు నేర్చి వాటిని ఆయుధాలుగా మలిచారన్నారు. కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందడంతో పాటు అనేక అవార్డులు పొందిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ, రైతు నాయకులు లోకారి పోషెట్టి, ఆర్ మంజుల, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లంక జమున, కోవె శకుంతల, పొచ్చక్క తదితరులు పాల్గొన్నారు.
సామాజిక ఉద్యమకారుడు అంజశ్రీ గారు ఈరోజు అకాల మరణం చెందడం తెలంగాణ ప్రజానికానికి యావత్ భారతదేశ ప్రజానికానికి నష్టదాయకం అని చెప్పి భావిస్తూ ఉన్నాము. ఆయన మృతికి సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాలు సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ ఉంది. అంజశ్రీ గారు జయ జయ హే తెలంగాణ జనని తెలంగాణ అనే గీతాన్ని రాసి అదొక రాష్ట్రీయ గీతంగా అధికారిక గీతంగా ప్రభుత్వం గుర్తించడం మనందరికీ తెలుసు. అలాగే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పద్ధతుల్లో ఒక సామాజిక స్పృహను ప్రజలలో పెంచేటటువంటి ప్రయత్నం చేశాడు. బడికి పోనటువంటి అంజశ్రీ గారు సమాజమే బడిగా భావించి అక్షరాలు నేర్చుకొని ఆ అక్షరాలను ఆ విధంగా మలిసి ఈ సమాజ మార్పు కోసం పేద ప్రజల యొక్క స్థితిని ఈ సమాజానికి తెలియజేయడం కోసము ప్రజా పోరాటాలని నిర్మించడం కోసము ఆ పాట ఒక ఆయుధంగా మలిసినటువంటి వ్యక్తి. కాకతీయ యూనివర్సిటీ నుంచి అలాగే వివిధ ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల నుంచి డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి అంజశ్రీ గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా వినతులపై సత్వర చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదుల విభాగంలో పాల్గొని అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన. పంట కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులు వర్ణనాతీతం. సమస్యల పరిష్కారంలో స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి జోగురామన్న మండిపాటు. రైతులపై కనీస చిత్తశుద్ధి లేదని ధ్వజం. ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్. డిమాండ్ల పరిష్కారమే ధ్యేయంగా వివిధ పార్టీలు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో బీజేపీ ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.